మహాతల్లి ఎలా? ఇక్కడ నుంచి ఈడక పుడుతుందే తల్లి. ఇక్కడ నుంచా? ఇక్కడ నుంచే తల్లి చివరి భాగానికి ఎక్కుతుంది. అలా ఉన్న ఏ స్త్రీకైనాను నాతికి సుఖంగానే ఉంటుందే తల్లి. ప్రతి ఒక్క స్త్రీలకట ఇక్కడ పుడుతుంది రేఖ. ఇక్కడ పుట్టిన రేఖ ఈ మధ్య వేళ మీద కనుక వచ్చినట్లయితే ఆ స్త్రీకి ఎప్పుడు కూడా సుఖము సౌఖ్యము భోగము భాగ్యముతో ఉంటుందట. అవునే తల్లి. సరే ఓ మహాతల్లి అమ్మ ముడచీనా రేఖ కలిగిన ముడిదకు కీడేనమ్మా ముడిదకు కీడునే. ఓ మహాతల్లి మధ్య భాగానికి వచ్చి ఆగిపోతుంది. అలా చెప్పు. అలా ఉన్న ఏ స్త్రీకైనాను ముడిచిన రేఖ అంటారు. ఆ స్త్రీకి ముడిదకు కీడుగానే ఉంటుందే తల్లి. ముడచని రేఖ ఏ స్త్రీకి ఉన్నా ఆ స్త్రీకి కీడు సంభవిస్తుంది. అవిది ఓ మహాతల్లి అమ్మ ఎర్రాని గోలు కలిగిన ఎలగికి సుఖమేనమ్మా ఎలగికి సుఖమే. ఓ మహాతల్లి ఎర్రని గోర్లు అంటున్నావు కదా, మరి స్త్రీలు గోరింటగా పెట్టుకున్నప్పుడు ఎర్రగా ఉంటాయి. అలా కాదే తల్లి. అలా కాకుండా నక్షత్రం వలె తెల్లగా ఉండాలి. వాటి మధ్య ఎర్రటి రక్తపు సార్లు ఉండాలి. దానిని ఎర్రని గోర్లు అంటారు. అవును. అలా ఉన్న ఏ స్త్రీకైనాను ఎలదికి సుఖంగానే ఉంటుందే తల్లి. ఇప్పుడు సుఖమే ఉంటుంది కానీ కష్టములు ఉండవి. సరే బాగానే చెప్తున్నావు. అయ్యో కానీ నా మనసును ముచ్చట ఏమైనా చెప్పగలవా? ఓ మహాతల్లి అమ్మ తొర్రీవే లైన కలిగిన బుర్రకి అవిదేనమ్మా బుర్రకి అవుదిని. ఓ మహాతల్లి తొర్రివేళ్ళు తొరివిరేంటి ఎలా ఉంటాయి? ఇలా చాపగా పంగాలు పోతుంటది. అలా ఉన్న ఏ స్త్రీకైనాను బుర్రకి అవిది చిక్కగా ఉంటే చిక్కంగా ఉంటే ఆమెకు మంచిదే తల్లి. ఏ విధంగా? ఇలా ఉండాలి తల్లి. చిక్కంగా ఉంటే చిక్కంగా ఉంటే ఆమె అన్నట్టు సుఖంగానే ఉంటుంది. ఇప్పుడు తొర్రు వెళ్ళంటే ముర్రకవిది అబద్ధం ఆడితే అది అతుకులో ఉంటుంది. అవును. అదే చిక్కగా ఉంటే అవును. ఆమె అబద్ధం ఆడినా గోడ కట్టినట్టు ఉంటుంది. ఓ మహాతల్లి తొర్రివేళ్ళు అంటే బుర్రకి అవిదిగా ఉంటుంది. అంటే ఇట్లా చెయ్యి చాపగా చిక్కముగా ఉండవలట. అవుని. మధ్యలో ఖాళీలు ఉండకూడదు. పంగల ఉండకూడదు. ఆ స్త్రీకి ఎప్పుడు కూడా సుఖము సౌఖ్యము భోగభాగ్యంతో ఉంటుంది. ఏమున్నా కూడా పోతుందే తెల్లే తూట్లు తాడుగా అయిపోద్ది. ఈలాగా అవుతుందే తెల్లే. వాడికి ఓ ఉందంటే తల్లే. ఓ మహాతల్లి ఇంకా చెప్తున్నా. ఓ మహాతల్లి అమ్మ కన్ను బొమ్మలు కనుబర్త చెల్లోనమ్మ కనుబర్త చచ్చునే. ఓ మహాతల్లి రెండు కనుబొమ్మల కలిసి వాటి మధ్యలో సన్నని సుడి కనిపించకుండా గనక సుడి ఉన్నట్లయితే ఆ ఇంటిలోనే భర్త మరణిస్తాడే. ఎగిరికి అంతే భర్త చనిపోతున్నారా? అవునే. నిజముగా తాటుడు మాట తప్పుడు మాట చెప్పేదానికి అదే తల్లి. చెప్పదు అసలు అలాంటివి చెప్పదంట. కాదు. సరే మరి ఇంకేమున్నాయి? ఓ మహాతల్లి అమ్మ కనపానా ఎడమ కనత సుడిగలిగి ఉన్న ఏ శ్రీకైరును ఆ ఇంటిలోనూ పెదవావు మరణిస్తున్నాడే. ఎగిరికి అంతేస్తాడంట. ఆ స్త్రీలకు సుడి ఉంటే వారి బావ చనిపోతున్నారు. సుడిగలిగిన పెడది దెబ్బలునే తల్లి పెడది దెబ్బలునే.
వీపును సుడిగలిగి ఉంటే వీపున సుడి కలిగి ఉన్న ఏ స్త్రీకైనను తన భర్తతో ఒక్కసారి కొట్టించుకోవాలి. రోజుకి రోజుకి ఆ. రోజుకి వారి భర్త చేత ఒక్కసారైనా కొట్టించుకోవాలట వీపును సుడిగలిగి ఉంటే స్త్రీలకు. అవును. ఆయన కొట్టకపోతే సరే ఒకవేళ వారి భర్త కొట్టకుండా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాడు అనుకో, అప్పుడు ఎలా? ఓ మహాతల్లి, ఒకవేళ భర్త కొట్టనుచో పక్క వారితో జగడములాడైనా దండించుకుంటుంది. అదే అండి అది వాళ్ళు కూడా కొట్టకపోతే అంటే ఎలాగైనా వాళ్ళ చేతనైనా జగన్లు పెట్టించుకొని కొట్టించుకోవాలి. అవునే. సరే వాళ్ళు కూడా కొట్టలేదనుకో, అయ్యో. అప్పుడు ఎలా? ఓ మహాతల్లి, అదిగదిగా ఆ పూరింటి మీద రాయేస్తుంది. ఆ రాయేసి అక్కడ ఇలా వంగుంటుంది తల్లి. ఎందుకు? ఆ రాయి వచ్చి ఆ సుడి మీద పడిందాక దాని మీద పడచేదానికి గురీగా పడాలంటే తల్లి. పడిందాక ఆ ప్రభావం బాధే తల్లి. గురిగంట పడకపోతే మళ్ళీ వేయాలేమో. చేస్తానే ఉండాలి తల్లి. ఆ రాయి వచ్చి ఆ చుడు మీద పడితే అప్పుడు ఆ ప్రభావం పోతుంది. పోతుంది. సరే ఎరుకుల బాగానే చెప్తున్నావు. ఓ మహాతల్లి, అమ్మ కొయ్యామే కొయ్యామేడైన కలిగిన కొడుకులే గలుగును తల్లి, కొడుకులే గలుగునే. ఓ మహాతల్లి, కొయ్య మెడ. అవును. కొయ్య మెడ ఎలా ఉంటుంది? పొడువుగా ఉండేదాన్ని కొయ్యి మెడ అంటారు. పొడవుగా మెడ ఉంటే కొయ్య మెడ అంటారు. అవును. ఆ. అలా కలిగి ఉన్న ఏ స్త్రీకైనను అందరూ కుమారులే కలుగుతారే తల్లి. అయితే కూటికి సరే గాని కూటికి పేదరాలు అవుతుంది. లోకములు ఉండే ప్రతి ఒక్క స్త్రీలకు కూడా అయ్యో. మెడ పొడవుగా ఉండదు కదా. అవునే. చాలా మందికి పొట్టిగా కూడా ఉంటుంది. అవునే. మరి దాని ఫలితం ఏమి? దానిని కుందరపు మెడ అంటారే తల్లి. పొట్టిగా ఉన్న మెడను కుందరపు మెడ అంటారు. అవును. మరి దాని ఫలితం ఎలా? ఆమెకు అందరూ కుమార్తెలే కలుగుతారే తల్లి. ఓహో. కూటికి నోటికి కొదవుండదే తల్లి. పొద్దుగా ఉండదు. అవును. మరి ఇంకా ఓ మహాతల్లి, అమ్మ కప్పగా గర్భము కలిగిన కడు భాగ్యశాలినమ్మ, కడు భాగ్యశాలిని. ఓ మహాగర్భం అంటే విఘ్నేశునికి బొజ్జ ఏ మాదిరి ఉంటుందో అలా ఉన్న ఏ స్త్రీకైనా కప్పగర్భం అంటారు. అలా ఉన్న స్త్రీకి కరుభాగ్యశాలి అంటారు. కరుభాగ్యశాలి అంటే దేనికి కొదువు ఉండదే తల్లి. కప్ప గర్భము కలిగిన స్త్రీకి. అవును. కానీ ప్రతి ఒక్కరు కూడా హేళన చేస్తారు. వస్తే కప్పగర్భం దాననే హేళన చేస్తారు. సరే బాగానే చెప్తున్నావు కానీ ఆ. నా మనసులో ముచ్చట ఒక్కడి కూడా చెప్పలేదు. అడగ. ఓ ఎరుకుల నాంచారి, మా తల్లి ఎరుకుల సామే, ఓ ఎరుకా నిన్ను మరి ఒక్కటడిగేదామని ఓ తల్లి శ్రీహరికి ఒప్పుగా నా మీద, ఓ తల్లి శ్రీహరికి ఒప్పుగా నా మీద. ఓ ఎరుకుల నాంచారి, ప్రీతి ఉన్నదో లేదో బిరాదల్పావే, బిరాదల్పావే. అమ్మా ఎరుకుల సింగమ్మ చెప్పింది అన్ని ఏమని? కరెక్ట్ గానే చెప్పింది కానీ కరెక్టే. అసలు చెప్పలా. నిజముగా చెప్పింది. అదే కదా ఆ. అడుగుతున్నాను. ఏది సింగమ్మ ఏది? నా మనసులో సాంగత్యం ఒక్కడి కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పొద్దమ్మా. ఓ మహాతల్లి, ఏంటమ్మా? ఏంటి తల్లి ఎన్నిసార్లు చెప్పేది? నీ మనసులో ఉన్న ఎక్కడేమో సంగతి లేకపోతే ఆ, నీ మనసులో ఉన్న నా సంగతి మనసులో సాంగత్యం ఇంతవరకు నువ్వు చెప్పనే లేదు. అయ్యో. చెప్పగలవా లేదా? చెప్పగలనే తల్లి. చెప్పగలవనే తీసుకొచ్చింది మా దాసి. అవునే. ఇంతవరకు నా మనసులో ముచ్చట చెప్పనే లేదు. ఓ మహాతల్లి, నీ మనసులో ముచ్చట చెప్పాలంటే ముందుగా మా కొల్లాపూరి ఎల్లమ్మ బుట్టక మొక్కాలే తల్లి. అమ్మో నేనా? అవును, నువ్వే తల్లి. ఇదిగో పొల్ల అంట ముందు. ఓ మహాతల్లి, నాకంటే ముందే ఈడు చదువుతుండే తల్లి. ఈ పొలము చూడరాదే. అమ్మా యాంది నొక్కులుగా అన్ని బాగలేవే. నన్ను ముచ్చడం అంటుంది. నిన్నంటే సోది నీది కదా. ఆ. నీలో ఉన్న భావాన్ని గ్రహిస్తుందే తల్లి. స్వరపరీక్ష. చూడు తర్వాత ఈమె చూసద్ది. మధ్యలో దోడు దోస్తాడు. అబ్బాయి నేను చూడకూడదు. ఓ మహాతల్లి, ఓ మహాతల్లి చెప్పంటావా? ఆ, శ్రీ వెంకటేశ్వర శిరకండ వాస
రావయ్య రాఘవే రఘురామచంద్ర మందలి గిరివాస మహనీయ వేష కొచ్చుగా బలికేటి మాలకొండయ్య శ్రీదేవి భూదేవి శ్రీలక్ష్మి నీవే ఆదిశక్తివి నీవే అంతటా గలవు ఆకాశవానమ్మ ఆదిదేవతవే నాకు మాటివ్వవే నీకు మృక్కుడను కొల్లాపూరి ఎల్లమ్మ కొలుపుగా నిన్ను వరభద్ర తిరుపతి వరము నాకివ్వవే. ఓ మహాతల్లి మా యొక్క సమస్త దేవతలని మొక్కున్నాను. ఇప్పుడు నా మనసులో సాంగత్యము నువ్వు చెప్తావు. అవునే తల్లి, చెప్పగలవు. చెప్పగలను. సరే చెప్పు మరి. ఓ మహాతల్లి చెలి నీకు గలవచ్చే నమ్మా నేను చెప్పేదా విను ముద్దు గుమ్మా సరుగునాన్ని ప్లేదాన్ని పడతీని తెచ్చోనే పడతీని అమ్మ పడతీని. ఓ మహాతల్లి నీకు కల వచ్చిన సాంగత్యం నిజమా అబద్ధమా? నా కల వచ్చింది నిజమే, కలలో కలవరించినది కూడా నిజమే కదా. చెప్పాను కదా తల్లి. ఇది చెప్తావులే, అది ఏం జరిగింది తదుపరి? ఓ మహాతల్లి వేట మార్గము పోయి పూల తోటలో విహరించగాను తల్లి ఫలమౌలో లేదానో పడ నీ భర్త వేట మార్గం పోయి బోటి అనగా నీకు ఒక్క సౌతం తెస్తాడే. సవతినా? అవునే. నాకా? అవునే తల్లి. సరే కల వచ్చింది నిజమే, నిజంగా తెస్తాడంటావా? తప్పనిసరిగా తెస్తాడే తల్లి. ఏ విధంగా తెస్తాడు తల్లి? ఏట మార్గము. ఓ మహాతల్లి పూల తోటలో విహరించగాను సవతిని తెచ్చాను ఏమేమి నిజముగా నాకు సవతిని తెస్తారా? ఓ మహాతల్లి మరి నా కల వచ్చింది నిజమే. అవునే. అంటే నాకు మూటికి మాటికి సవతిని తెస్తారు అంట? తప్పనిసరిగా తల్లి. సరే గాని అయ్యో ఎన్ని దినములలో తీసుకొస్తారు? ఓ మహాతల్లి 1, 2, 3 వనరింగ 4 5, 6, 7 నాలలోన, అంటే ఒక్క వారము లోపల నాకు సవతి పూర్వం. తప్పనిసరిగా. సరే గాని అయ్యో నాకు సవతి రాకుండా ఏదైనా మార్గం ఉందా? ఉండయే తెల్ల ఉండయే. ఏమిటది? ఉండలు ఉండయే తెల్ల ఉండలు. ఉండలా? ఉండలు దేనికి? ఒకటేస్తే ఉండమన్న కాడే ఉంటాడే తెల్లే, 1.5 వేస్తే ఖాతమే. అంటే పోతాడా? వాడే తెల్లే. ముందుకు రా మావా. ఈడు చూడు ఉండలాగానే అది కాదు, ఈడు చూడు మినపుండాలు ఉండీడు. అది కాదు నువ్వు చెప్పేది అని చెప్పమ్మా. ఓ మహాతల్లి నువ్వు ఆదిలక్ష్మి కనుక ఇవేమి పని చేయవు. అది అంటే ఉండలు వద్దు అంటావు? వద్దే తల్లి. నేను కూడా వద్దనే చెప్తున్నాను. అవునే తల్లి. అవి వద్దు స్వామి వారు కదా,
ఇది కాకుండా ఇంకేదైనా మార్గం ఉంటే నాకు సవతి రాకుండా చెప్పు అంటున్నా. అది ఓ మహాతల్లి సదుపాయం అంటే చెప్పు. అలా నైనచో నీ భర్తని ఎలాగైనా లాలించి ప్రేమించి మందలించి బుజ్జగించి ఊరడించి ఆ, వేట మార్గం పోకుండా చేసుకోవే. అమ్మా ఇదేమిటి అవన్నీ లెక్కేసుకున్నా. ఏమిటి ప్రేమించాలంట, బుద్ధగించాలంట, ఇవన్నీ